ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నిజామాబాద్ బీజేపీలో టికెట్ల పంచాయతీ తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ తనకి ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకొని తనను మోసం చేశారంటూ ఒక మహిళ చెబుతుంది. బీజేపీ నాయకుడు మోసం బట్టబయలైందంటూ మనకి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. టికెట్ పేరుతో మహిళను మోసం చేశారు బున్సాపూర్ శంకర్. ఈ మేరకు బున్సాపూర్ శంకర్ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే పేర్లతో ఇంకా మోసం చేసిన తర్వాత మహిళ మీద బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. 49వ డివిజన్ కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేసినట్లుగా తెలుస్తోంది. గీత అనే మహిళ నుంచి 1,50,000 ఈ మేరకు కూడా టికెట్ ఇప్పిస్తానంటూ వసూలు చేశారు. తర్వాత టికెట్ వేరే వారికి కేటాయించడంతో ఆ బాధితురాలు ప్రశ్నించింది. ఇకనైనా తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ బాధితురాలు కోరింది. దీంతో బాధితురాలను వేధించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. తన వెనుక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారంటూ భయభ్రాంతులకు గురి చేసినట్లుగా మహిళ చెబుతూ ఉంది. ఇక తనకు న్యాయం చేయాలంటూ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేసింది బాధితురాలు గీత. ఎలక్షన్స్ కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసాపూర్ శంకర్, అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 lakh అవుతాయని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, మరి నా పైసలు కూడా నాకు రాలేవు. నేను ఎన్నో విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకేం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నావని నాకు బెదిరిస్తున్నాడు. అతని తమ్ముడు బూసాపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. నాకు రిజర్వ్ దావా పెట్టినా, 1 కోటి రూపాయలు రిజర్వ్ దావా పెట్టినా అని కూడా నాకు బెదిరిస్తున్నాడు. పోలీస్ వాళ్ళ ముందరనే నాకు అంటున్నాడు. నేను నోటీస్ కూడా పంపాను, ఆమె తీసుకోవట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు ఏ విధంగా నోటీస్ కూడా రాలేదు. నేను అదే విధంగా నేను బీజేపీ పార్టీకి కూడా వచ్చాను, ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా నాకు ఏదో రెస్పాన్స్ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. నా మీద నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మిర్యాల్కర్, 49 డివిజన్. బూసాపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఇటు బున్సాపూర్ శంకర్ తనను మోసం చేశాడంటూ, తనకు టికెట్ ఇప్పిస్తా అంటూ డబ్బులు వసూలు చేసి ఇప్పుడు తన వెనక ఎమ్మెల్యే, మంత్రి ఉన్నారంటూ చెబుతున్నారు. ఆ మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ తను ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఈ అంశంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రేణు, రాజకీయం అంటే మనందరం కూడా ప్రజాసేవ అనుకుంటా ఉంటాము. అయితే కొందరు నేతలు అదొక పక్కా వ్యాపారంగా చూస్తున్నట్టు కనబడుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఇదే వ్యవహారం కలకలం వేస్తుంది. నేను టికెట్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి ఒక సామాన్య మహిళను నట్టేట ముంచాడు ఒక బీజేపీ నేత. అయితే ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా ప్రశ్నిస్తే ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు కూడా దిగడం జరిగింది. ఇక నిజామాబాద్ నగర రాజకీయం కూడా ఒక్కసారిగా వేడెక్కినట్టు కనబడుతుంది. మొత్తం కూడా అధికార అండ ఉందో లేదో తెలియదు, కానీ కొందరు నేతలు మాత్రం తామే సర్వాధికారులం అన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. నిజామాబాద్ బీజేపీలో కూడా ఏదైతే టికెట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఒక మహిళ బయటకు వచ్చి మొత్తం కూడా నన్ను మోసం చేశాడు, నా దగ్గర చాలా డబ్బులు తీసుకొని నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి తాను నేరుగా నిజామాబాద్ బీజేపీ ఆఫీస్కి వెళ్ళి కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. రేణు, ఇక ఏదైతే నిజామాబాద్ నగరంలోని 49వ డివిజన్ కార్పొరేట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి కూడా బీజేపీ నాయకుడు బూసాపూర్ శంకర్ చేసినటువంటి ఒక భాగవతం ఇప్పుడు పూర్తిగా కూడా బట్టబయలు అయింది. రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక ఆశతో ఉన్న గీత అనే మహిళను ఈ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన టార్గెట్ చేశాడు. అంటే పార్టీలో మొత్తం కూడా నాకు పెద్ద పెద్ద నాయకులు నా జేబులో ఉంటారు, మొత్తం కూడా వాళ్ళు నాకు టచ్ లో ఉంటారు, వాళ్ళతో నాకు అనేకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కాబట్టి నేను నీకు ఖచ్చితంగా టికెట్ ఇప్పిస్తానంటూ కూడా తనను నమ్మించే ప్రయత్నం చేశాడు రేణు. అయితే ఎవరైతే ఆ గీత అనేటటువంటి అమాయకపు మహిళ ఉందో ఆమె ఈ రాజకీయ ఆశలను ఆధారంగా చేసుకుని ఏకంగా 1,50,000 రూపాయలను కూడా ఆమె దగ్గర ఆ వ్యక్తి వసూలు చేయడం జరిగింది. నేను టికెట్ ఇప్పిస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వండి, మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను కూడా పోటీ చేపిస్తాను అంటూ కూడా తనని రకరకాలుగా మాయమాటలు చెప్పి మాత్రం ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి
గీతను కాదని ఆ టికెట్ ను వేరే వేరే సమీకరణాల వల్ల వేరే వారికి కేటాయించడం జరిగింది నేను. అయితే కార్పొరేట్ టికెట్ వేరే వాళ్లకు కేటాయించడంతో బాధితురాలు గీత ఒక్కసారిగా షాకు గురైంది. నమ్మి డబ్బులు ఇస్తే తనను నట్టేట ముంచారని గ్రహించిన ఆమె నిందితుడు బూసాపూర్ శంకర్ ను నిలదీసింది. నాకు టికెట్ రాలేదు, పోనీ నేను కష్టపడినటువంటి డబ్బులైనా ఇవ్వండి, తిరిగిస్తే నేను దేనికి ఒక వాటికి ఉపయోగించుకుంటాను, నా డబ్బులు నాకు ఇవ్వండి అంటూ కూడా ఆమె అడిగింది నేను. కానీ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆయన మాత్రం అక్కడ కనీసం తనకు డబ్బులు ఇవ్వకపోవడం అనేది పక్కన పెడితే డబ్బులు తిరిగి ఇవ్వాల్సింది పోయి బాధితురాలను మానసికంగా వేధించడం కూడా మొదలు పెట్టాడు. ఒక సామాన్య మహిళని చూడకుండా బెదిరింపులకు కూడా చేయడం జరిగింది నేను. చుట్టుపక్కల వాళ్ళతో నానా మాటలు అనిపిస్తూ ఆమె తీవ్ర ఇబ్బందులకు కూడా గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ఈ వ్యవహారం మరింత ముదిరింది. తప్పు చేసినటువంటి వారు తలదించుకోవాలి, కానీ ఈ బూసాపూర్ శంకర్ మాత్రం ఏకంగా జిల్లాలోని పెద్ద తలకాయల పేర్లు వాడుకుంటూ బెదిరింపులకు దిగాడు. నేను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ కావచ్చు, అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కావచ్చు, తన వెనుక ఉన్నారు అంటూ అంటే మొత్తం కూడా వాళ్ళిద్దరు కూడా అరవింద్ గాని అదే విధంగా ఏదైతే సూర్యనారాయణ గాని వాళ్ళిద్దరు కూడా నాకు దగ్గర వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళతో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఎవరైతే ఆ గీత అనేటటువంటి మహిళ ఉందో తనను తీవ్రంగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. నా వెనుక అంత పెద్ద లీడర్లు ఉన్నారు కాబట్టి నువ్వు నన్ను ఏం పీకలేవు, ఇక్కడ నుంచి పోయి ఏమైనా చేసుకో, నాకు నువ్వు నన్ను ఏం చేయలేవు అంటూ కూడా తన పైన కొంత దురుసుగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ఇక ఎక్కడ కూడా అంటే పూర్తిగా కూడా ఏమైనా మాట్లాడినా కూడా నీకే ఇబ్బంది తలెత్తుతుంది భవిష్యత్తులో. ఈ అంశానికి సంబంధించి నువ్వు ఎక్కడ కానీ ఏదైనా చెప్తే గనక అది నీకే పెద్ద సమస్యగా మారుతుంది, జాగ్రత్తగా వెళ్ళిపో, ఇక నువ్వు నన్నేం చేయలేవు అన్నట్టుగా కూడా ఆయన తనకు చెప్పారంటే తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉంది. మొత్తం కూడా అంటే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో మొత్తం కూడా తన వెనుక ఎమ్మెల్యేల హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడితే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితురాల్ని భయపెట్టడానికి ఆ పెద్ద నాయకుల పేర్లను వాడుకుంటున్నాడా అనేది కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ టాపిక్ గా మారింది. రమేష్, మరి ఈ అంశం గురించి బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆ మహిళ వెళ్ళినట్లు తెలుస్తుంది. మరి తాను ఇచ్చినటువంటి ఫిర్యాదుని స్వీకరించారా, ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోనున్నారా ఏంటి? శ్రేణు న్యాయం అంటే మొత్తం కూడా తను న్యాయం కోసం ఎంతమంది చుట్టూ తిరిగినా కూడా తనకు ఫలితం అయితే లభించలేదు. నేను దీంతో బాధితురాలైనటువంటి గీత నేరుగా నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకుంది. క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఆఫీస్ లోనే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చాటి చెప్పింది. ఏదైతే బూసాపూర్ శంకర్ తనను ఎలా మోసం చేశాడో, ఏ విధంగా డబ్బులు వసూలు చేసి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ఎలా బెదిరిస్తున్నాడో పూర్తిగా కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ వివరిస్తూ జిల్లా పార్టీ నాయకత్వానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది లేదు. అయితే ఒక మహిళను పార్టీ టికెట్ పేరుతో మోసం చేసినటువంటి ఇలాంటి లీడర్ల వల్ల కూడా పార్టీకే చెడ్డ పేరు వస్తుందని, తనకు న్యాయం చేయాలని, తన డబ్బులు తనకు ఇప్పించాలని ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది. పార్టీ పెద్దలు స్పందించి ఎవరైతే ఈ శంకర్ ఉన్నారో తన పైన కఠిన చర్యలు తీసుకొని పూర్తిగా కూడా తనకు న్యాయం చేయాలంటూ కూడా తను చెప్తుంది. మరి టికెట్ ఇప్పిస్తానని ఒక సామాన్య మహిళ దగ్గర దాదాపు 1,50,000 రూపాయలు వసూలు చేసి తిరిగి అడిగితే పెద్దల పేర్లు చెప్పడమే కాకుండా తనను బెదిరించడం, అదేవిధంగా నువ్వు ఇంకా కూడా నన్ను ఏం చేయలేవని చెప్పేసి దురుసుగా మాట్లాడడం అనేది కూడా ఇప్పుడు కొంత పూర్తిగా కూడా ఏదైతే నిజామాబాద్ సంబంధించి కొంత హాట్ టాపిక్ గా మారింది. నేను మరి ఆమె మాత్రం టికెట్ వస్తుంది కావచ్చు, కొంత ప్రజాసేవ చేసుకుందాము, ప్రజలకు మనం కూడా ఏమైనా గెలిస్తే గనక మనకు సంబంధించి మనకు వచ్చినటువంటి మెజారిటీ ప్రకారమే కొంత అధికారంలోకి వచ్చి ప్రజలకు చేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి తను అనుకున్నట్టుంది. కానీ ఇక్కడ ఆ శంకర్ అనేటటువంటి వ్యక్తి తన దగ్గర డబ్బులు తీసుకోవడం, తర్వాత ఆ మహిళ మళ్ళీ వెళ్ళి నాకు ఎందుకు టికెట్ ఇప్పించలేదని అడిగితే టికెట్ లేదు ఏం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తన పైన ఆయన అయితే కొన్ని మాటలు కూడా మాట్లాడినట్టు. అంటే రమేష్, దీంట్లో బూసాపూర్ శంకర్ అనే వ్యక్తి అంటే తన ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రుల పేర్లు చెప్తూ ఉన్నారు, వాళ్ళకి సన్నిహితంగా ఉంటారా ఏంటి తను? అంటే రేణు దీనికి సంబంధించి మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా కూడా మాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, మేము వాళ్ళని నేరుగా వెళ్తా ఉంటాము, కలుస్తా ఉంటాము, పెద్ద పెద్ద తలకాయలు మాకు తెలుసు అని చెప్పేసి కొంతమంది చోటా మోటా లీడర్లు కూడా చెప్పుకుంటున్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి వాళ్ళ పేరు చూసినా కూడా వాళ్ళతో మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. సో మరి ఇక్కడ ధర్మపురి అరవింద్తో కావచ్చు, ఇంకో వ్యక్తితో కావచ్చు, ఎమ్మెల్యేతో కావచ్చు, వీళ్ళతో ఆయనకు పరిచయాలు ఉన్నాయా లేదనేది మాత్రం మనం ఒక ప్రశ్నగానే చూడాలి. నేను ఆయన మాత్రం ఒక కొన్ని ఎవరైతే గీత అనేటువంటి బాధితురాలు ఉందో తనతోనైతే ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ మరి వాళ్ళకు నిజంగానే వాళ్ళతో టచ్ ఉండవు. కానీ టచ్ ఉన్నప్పటికీ కూడా ఒక మహిళని పట్టుకొని డబ్బులు తీసుకొని నీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి నానా రకాలుగా మాయమాటలు చెప్పి, ఎందుకంటే రేణు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా క్రమశిక్షణకు మారుపేరని కూడా చెప్పుకుంటా ఉంటారు.
సో అటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి ఎవరైతే ఈ బుస్తాపూర్ శంకర్ చేసినటువంటి మోసం పైన ఎలా స్పందిస్తుంది? నిజంగానే ఎంపీ ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారా? ఎవరైతే ఆ బాధితురాలు గీతకు న్యాయం చేస్తారా? తన డబ్బులను తనకు తిరిగి ఇప్పిస్తారా? అదేవిధంగా శంకర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది పార్టీ? ఎందుకంటే ప్రధానంగా మా పార్టీ పూర్తిగా కూడా క్రమశిక్షణలకు మొత్తం కూడా ఉంటుందని చెప్పి చెప్పుకుంటా ఉంటారు కాబట్టి మరి తన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాన్ని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆయన నిజంగానే భారతీయ జనతా పార్టీ నాయకుడైనా, లేకపోతే ఇంకెవరైనా ఒక నార్మల్ వ్యక్తి అయినా, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తనా కాదనేది పూర్తిగా కూడా చూసి మరి పార్టీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక బుస్తాపూర్ శంకర్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ కూడా ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ని తాను చేరుకోవడం జరిగింది. అక్కడైతే తనని బెదిరింపులకు దిగాడంటూ కూడా, ఇంకా తన దగ్గర తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వకపోగా కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ అదేవిధంగా ఎమ్మెల్యే పేర్లను తాను వాడుకుంటూ తనని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా బీజేపీ జిల్లా కార్యాలయంలో గీత ఫిర్యాదు చేశారు. మరి దీని మీద ఏ విధంగా కార్యాలయంలోని సభ్యులు వీళ్ళందరూ స్పందిస్తారు ఏంటి, మరి శంకర్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి.